వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఆ షాక్ ఏంటి, అది 100% ఆ షాకింగ్ న్యూస్ త్వరలో నిజం కాబోతుందా ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వైసీపీ నాయకురాలుగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి రోజా గారికి బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు, తగలనుంది అని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీలో హయాంలో వైసీపీ అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా చెప్పుకోవచ్చు. ఆమె నిర్వహించినటువంటి ఆడదాం ఆంధ్ర పేరుతో కూడా భారీ ఎత్తున స్కాము అంటే అవినీతి జరిగిందనేసి కూడా ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏసీబీ విచారణకు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడల పోటీ అయితే నిర్వహించారు. ఈ వ్యవహారంలో కూడా భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఇటువంటి క్రమంలోనే త్వరలో రోజా అరెస్ట్ కావడం ఖాయమని కూడా కనిపిస్తూ ఉంది. అంటే అటు ఆడుదాం ఆంధ్ర పైన కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. కూటమి ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ 47 రోజులు 120 కోట్ల రూపాయలు 47 రోజుల పాటు ఈ కార్యక్రమానికి 120 కోట్ల రూపాయలు మంచినీళ్ళులా ఖర్చు పెట్టారంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. అలాగే దీనిపైన మాట్లాడాలంటే తనకు సిగ్గుగా ఉందని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఇందులో ముఖ్యంగా నిధులు పక్కదారి పట్టాయని కూడా కూటమి ఎమ్మెల్యేలు పైన కూడా ఎమ్మెల్యేలు దీనికి చర్చ సందర్భంగా కూడా గత ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేశారు. ఇటువంటి తరుణంలోనే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వ్యవహారం పైన కూడా ఏసీబీ విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో రోజాకు గట్టి షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఆడుదాం ఆంధ్ర విషయంలో భారీ స్కామ్ జరిగిందనేసి కూడా ఆ నిజాలు బయటకు వస్తే మాత్రం రోజాకు గట్టి షాకే కాదు, ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ఒక్కొక్క కీలకమైనటువంటి నాయకులు అరెస్ట్ అవుతూ వస్తున్నటువంటి క్రమంలో తర్వాత ఇందులో అరెస్ట్ అయ్యేటువంటి వారిలో కూడా రోజా గారు కూడా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి అనుమానం కూడా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ఇక కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో రాబోయే రోజులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా చూడాలి. 100% అదే కనుక జరిగితే రోజా అరెస్ట్ ఖాయం. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.